మొగరాల ఉన్నత పాఠశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్కు దూరం. తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వనపర్తి వెంకట సిద్ధులు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన ర్యాలీ నిర్వహించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలిపారు. ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి అపోహలు, నివారణ, వాటి లక్షణాలు, క్యాన్సర్ రోగుల పట్ల మనము ప్రవర్తించవలసినటువంటి తీరు మొదలగు అంశాల గురించి విద్యార్థులకు తెలియజేస్తూ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పర్సన్ కృష్ణతేజ, ఉపాధ్యాయుల ఆదికేశవులు, సుల్తాన్, విమలా విక్టోరియా, రామ్మూర్తి, బాబు, ప్రబోధిని, నీరజ, సెక్రటరీ ధరణి కుమార్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల క్యాన్సర్పై విద్యార్థులకు అవగాహన. ఈ క్యాన్సర్ అనేది ప్రపంచంలో మొట్టమొదటిగా 3000 BCE బిఫోర్ క్రిస్ట్ ఎరాలో శాస్త్రవేత్తలు అప్పుడున్నటువంటి జ్ఞానం ప్రకారం కనుక్కోవడం జరిగింది. అది ఈజిప్ట్లో. తర్వాత శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన తర్వాత 1933లో UICC యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలని కూడా నిర్వహించుకుంటూ ఈ క్యాన్సర్ను నివారించడానికి మార్గాలను ఎంచుకున్నారు. ఇక్కడ ప్రపంచంలో చూస్తే ఈ క్యాన్సర్ కేసెస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, చైనా ఈ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. కానీ భారతదేశంలో లేవా అంటే భారతదేశంలో కూడా ఈ క్యాన్సర్ కేసులు ర్యాపిడ్గా శరవేగంగా పెరుగుతున్నాయి. అందుకే ఈ భారతదేశాన్ని కూడా క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా క్యాపిటల్గా చెప్పుకుంటున్నారు భారతదేశాన్ని. కాబట్టి క్యాన్సర్ అనేది ఎలా వస్తుందంటే, క్యాన్సర్ అంటేనే మన శరీరంలో ఉండే కణజాలాలలో నార్మల్గా మార్పే కారణం అనమాట. సో కాబట్టి ఈ క్యాన్సర్ ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. ఏ పుట్టులో ఏ పాము ఉందో ఎలా కనుక్కోలేమో ఆ విధంగా ఈ క్యాన్సర్ కూడా మనకు అనేక రకాలుగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ను నివారించడానికి మనమే మనకు మార్గాలను ఎంచుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా క్యాన్సర్ రకాలు చూస్తే మానవునికి ఏ విధంగా క్యాన్సర్ వస్తుందంటే, మానవునికే కాదు అన్ని రకాల జీవులకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అంతా మనము దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే మానవుడు ఇంపార్టెంట్ కాబట్టి భూమి మీద మానవుడి గురించే మనము ఆ పరిశోధన చేస్తున్నాము. ఇక్కడ తలలో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది, అదేవిధంగా స్కిన్ క్యాన్సరు, అదేవిధంగా బోన్ క్యాన్సరు, అదేవిధంగా థ్రోట్ క్యాన్సరు, టంగ్ క్యాన్సరు, మౌత్ క్యాన్సరు, ఈ హాన్స్, పాన్పరాగు, ఇట్లా టొబాకో ఉత్పత్తులు ఏదైనా వాడినప్పుడు మౌత్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్టొమాక్ క్యాన్సరు, ఇంటెస్టైన్స్ క్యాన్సరు, తర్వాత లివర్ క్యాన్సరు, ప్యాంక్రియా క్యాన్సరు, అదేవిధంగా యూరినరీ బ్లాడర్ క్యాన్సరు, నెక్స్ట్ ఎముకల మధ్యలో కూడా వైట్ సెల్స్ అంతా కూడా బాగా అబ్నార్మల్గా పెరిగిపోతాయి. దాన్ని లుకేమియా అంటాము. బ్లడ్ క్యాన్సరు, ఇట్లా వివిధ రకాల క్యాన్సర్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మానవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మారుతున్న ప్రపంచము కాబట్టి అనేక రకాలైనటువంటి అలవాట్లతో మానవుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అలవాట్లంతా కూడా మార్చుకోవాలి. సో కాబట్టి ఈ క్యాన్సర్ విరుగుడుకు మనం ప్రధానంగా చేయవలసింది ఏమంటే, మనము మన జీవనశైలిని మార్చుకోవాలి. మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ను మార్చుకొని ముందుకు వెళ్ళడం అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామము, కూరగాయలు తినడం, ఆ తర్వాత మంచి పౌష్టికాహారము, అదే బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, పాలు, టమాటా,
ఆకుకూరలు. సో ఇలా రకరకాలైనటువంటి మనము ఆహార పదార్థాలు మన ప్రకృతిలో లభించే వివిధ రకాలైనటువంటి పండ్లన్నీ కూడా సీజనల్గా అన్నీ తినాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తిన్నప్పుడు మనం క్యాన్సర్కు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ మనము తినే ఆహార పదార్థాలపైన ముఖ్యంగా రిపీటెడ్గా వాడే ఆయిల్తో తయారు చేసిన పదార్థాలు మరియు జంక్ ఫుడ్, బయట అమ్మే ఆహార పదార్థాలంతా కూడా మనము ఎక్కువ ప్రిఫర్ చేయకుండా మనము ఇంట్లో తయారు చేసినటువంటి వండిన పదార్థాలని మనం తినడానికి చాలాసార్లు మనం ప్రయత్నించాలి. అదేవిధంగా ఈ క్యాన్సర్ అనేది మనకు క్యాన్సర్ రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మనం మద్దతుగా నిలబడాలి. వారి పట్ల సానుభూతిని చూపించి మద్దతుగా నిలబడి వారి క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. కాబట్టి మనం కూడా విద్యార్థులుగా మీరందరూ కూడా చైతన్యవంతులయ్యి గ్రామాల్లో ఈ విషయాలంతా కూడా చెప్పాలి. పరిశుభ్రమైన గాలి పీల్చుకోవాలి, పరిశుభ్రమైనటువంటి నీటిని తాగాలి. సో అప్పుడే మనకు ఈ క్యాన్సర్ మహమ్మారి నుండి మనం దూరంగా ఉంటాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు ఈ గ్రామాలలో ఈ విషయాలంతా మీ తల్లిదండ్రులకు అందరికీ చెప్పి, మీరు చదువుకుంటున్న వాళ్ళు కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు ఇల్లిటరేట్గా ఉంటే తెలియకపోయినా కూడా మీరు కూడా వాళ్ళకు కొంచెం చైతన్యం చేసి మంచి ఆహారాన్ని తినేదానికి ప్రయత్నించండి. ఇక్కడ చూస్తే జాతీయంలో చూస్తే ఇక్కడ క్యాన్సర్ టైప్స్, ఆ క్యాన్సర్కు ట్రీట్మెంట్లు ఎలా ఉంటాయి అంతా కూడా కీమోథెరపీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మౌత్ క్యాన్సర్, ఇక్కడ బాగున్నటువంటి లంగు, టొబాకో ఉత్పత్తులు ఏదైతే సిగరెట్ బీడీ తాగితే ఇది బాగున్నటువంటి లంగు, ఇది పాడైపోయిన లంగు. ఈ విధంగా పాడైపోతే లంగ్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కిడ్నీ చూడండి, కిడ్నీ క్యాన్సర్ అనేది ఎన్ని ట్యూమర్స్, గడ్డలు, స్టొమాక్లో గడ్డలు. ఇక్కడ కిడ్నీ క్యాన్సర్ చూడండి, కిడ్నీ క్యాన్సర్. అదే నెఫ్రాలజికల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. నెఫ్రాలజికల్ క్యాన్సర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్, నెఫ్రాలజీకి సంబంధించింది. కాబట్టి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంతా కూడా మనము ఇక్కడ జాతి ద్వారా మీకు అందరికి కూడా ప్రవేశిస్తున్నాము. కాబట్టి మీరు బాగా అవేర్ అయ్యి మీ జీవితాన్ని సక్సెస్ఫుల్గా మంచి జీవితం గడిపి నిండు నూరేళ్ళు జీవించడానికి అవకాశాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం వైపు ముందుకు వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.